కడప జిల్లా మంగంపేటలో స్థానిక పల్వరైజింగ్ యజమానులు ఆందోళన చేపట్టారు. బడా వ్యాపారులకు తక్కువ ధరకు స్థానికంగా ఉన్న తమకు అధిక ధరలకు మొగ్గురాయిను విక్రయిస్తున్నారంటూ స్థానిక సెల్వరైజింగ్ యజమానులు ఆరోపిస్తున్నారు. దీనిపై మరింత సమాచారాన్ని మా ప్రతినిధి చంద్రమోహన్ రాజు అందిస్తారు. ప్రపంచంలోనే అరుదైన ఖనిజం బెరైటీస్. ఈ బెరైటీస్ కోడూరు నియోజకవర్గంలోని మంగంపేటలో దొరుకుతుంది. ఇక్కడ ప్రధానంగా గనుల్లో లభించే సున్నపురాయిని రెండు విధాలుగా అమ్మకాలు సాగిస్తున్నారు. ప్రధానంగా స్థానికంగా ఉన్న పల్వరైజింగ్ మిల్స్కు ఒక ధరకు, అలాగే ఎక్స్పోర్ట్ కంపెనీలకు ఒక రకమైన ధరకు విక్రయిస్తోంది ఏపీఎంఐడిసి. ప్రధానంగా ఈ ధరల వ్యత్యాసంలో తమకు అన్యాయం జరుగుతుందంటూ పెద్ద ఎత్తున ఆవేదన వ్యక్తం చేస్తున్నారు ఇక్కడ పల్వరైజింగ్ మిల్స్ యాజమాన్యులంతా కూడా. ప్రధానంగా ఈ ప్రాంతంలో మొదటి నుంచి కూడా కరువు దుర్భిక్షమైన ప్రాంతము. ఈ ప్రాంతంలో ఈ వెరైటీస్ గనులు ఉండడం అదృష్టమే. కాకపోతే ఈ ప్రాంతంలో ఉన్న స్థానికంగా ఉన్న పల్వరైజింగ్ మిల్స్ కాదని ఎక్స్పోర్ట్ కంపెనీలకు తక్కువ ధరకు విక్రయించడం పట్ల మీరు ఏ విధంగా ఆవేదన వ్యక్తం చేస్తున్నారు? ఎక్స్పోర్ట్ కంపెనీలకు విక్రయించుకుంటా ఏపీఎండిసి కూడా మనుగడ సాగించలేదండి. మేము ఈ నిరసనైనా ఈ ఆందోళన అయినా మేము వ్యక్తం చేసేది ఎందుకంటే ఏపీఎండిసి వాళ్ళకు మైన్లో వచ్చే ప్రొడక్షన్లో మిల్లులకు సరఫరా చేస్తూ మిల్లులను దృష్టిలో పెట్టుకొని మిగిలిన ఖనిజాన్ని వాళ్ళు ఎక్స్పోర్టర్స్కు సప్లై చేసి రాయి ఎక్స్పోర్ట్ చేయడం వల్ల మాకు వచ్చిన ఇబ్బంది ఏం లేదు. కాకపోతే ఇప్పుడు రాను రాను ఏపీఎండిసి మైన్స్లో రాయి కనుమరుగవుతూ రాయి ప్రొడక్షన్ తగ్గిపోతుంది. ఈ పరిస్థితుల్లో ఉన్న రాయిలోనే లేని రాయిని తెచ్చిమని మేము అడగట్లేదు. ఉన్న రాయిలో సింహభాగం పల్వరైజింగ్ మిల్లులు కేటాయించి మిగిలిన రాయి ఎక్స్పోర్ట్ చేయండి. నెక్స్ట్ మీరు 2 రేట్లకు అమ్మితే తక్కువ రేటుకు ఇచ్చినోడు సంతోషంగా వ్యాపారం చేసుకుంటాడు ఎవడైనా, ఎక్కువ రేటుకి ఇచ్చినోడు వ్యాపారం చేసుకోలేడు. ఎందుకంటే ఎక్కువ రేటు పెట్టి కొన్నవాడి దగ్గర కొనేవాడు ఎవడు ఉండడు. మేమేమి ఎండ్ యూజర్సం కాదు, మీరు ఇచ్చిన రాయిని పౌడర్ చేసి ఆ పౌడర్ అమ్ముకొని బతికేవాళ్ళం. కాబట్టి మీరు 10 రూపాయలు తక్కువ మాకిచ్చి మమ్మల్ని ప్రోత్సహించాలా. మీరేమంటున్నారు? ఏపీఎండిసి యాజమాన్యం 10% మీకు సబ్సిడీ ఇస్తున్నాం కదా అంటున్నారు. 10% సబ్సిడీ మీరు ఇచ్చినా 20% సబ్సిడీ మీరు ఇచ్చినా ఏపీఎండిసిలో ఒక రేటు ఉండి దాని మీద మీరు 10% సబ్సిడీ ఇస్తే మేము బ్రతుకుతాం, మాకు మనుగడ ఉంటుంది. మీరు 500 రూపాయల రేటు తగ్గించి ఒక ఎక్స్పోర్టర్కు సప్లై చేస్తూ మాకు 10% మీకు తక్కువ రేటుకి ఇస్తున్నాం కదా అని అంటే మా దగ్గర ఎవరు కొంటారో మీరే ఆలోచించండి. కాబట్టి మేము ఇవ్వలేము అనే ఆలోచన కాకుండా మిల్లులకు ఎలా ఇవ్వగలము అనేది ఆలోచన చేసి గతంలో ఉన్న ఏపీఎండిసి యాజమాన్యాలు ఏపీఎండిసి ఎండీలు మా సమస్యలను ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్ళి మాకు ఇబ్బందులు ఉంటే వాళ్ళ చేతనైనంతకు మేరకు సరిదిద్ది మిల్లుల మనుగడను ముందుకు తీసుకెళ్లారు. అలాగే ఇప్పుడున్న ఎండీ గారి మీద కూడా మాకు ఆ విశ్వాసం ఉంది. సార్ మేము ఇవ్వలేము, ఆ నిబంధన మీకు వర్తించదు అని కాకుండా, నిబంధనలు వర్తించదు అని కాకుండా పల్వరైజింగ్ మిల్లులు బతకాలంటే మనం ఈ రేటు ప్రకారం ఇస్తే వాళ్ళ దగ్గర ఎవరు కొంటారు, అవి ఎలా మనుగడ సాగిస్తాయని ఒకసారి ఆలోచన చేసి మా అందరి తరపున ప్రభుత్వంతోనూ పై లెవెల్లో మీరు చొరవ తీసుకొని మీరు మా సమస్యను పరిష్కరించి ఈ మిల్లులకు న్యాయం చేయమని మరొకసారి కోరుకుంటున్నాం. జరుగుతున్న సమస్య ఏంటి? ఆ సమస్య పరిష్కారానికి ఏ రకంగా మీరు ఉద్యమించబోతున్నారు? ఈ రోజు ఎప్పటికీ మంగంపేట ఏపీఎండిసిలో ఎప్పుడు ఎటువంటి సమస్య రాలేదు. ఈ రోజున్న కొత్తగా వచ్చినటువంటి ఏపీఎండిసి యాజమాన్య ఎండీ కానీ ప్రిన్సిపల్ సెక్రటరీ కానీ వీళ్ళందరూ కూడా ఇక్కడ ఉన్నటువంటి సిపిఓలు కానీ ఇక్కడ ఉన్నటువంటి విధానం ఫలితంగా ఈరోజు సమస్యలు ఎదుర్కొంటుంది వెరైటీస్ మిల్లుల యాజమాన్యంలో. దాదాపు 170 మిల్లులు దాకా ఉన్నాయి. ఈ మిల్లుల్లో వేలాది మంది కార్మికులు ఉపాధి పొందుతూ ఉన్నారు. ఈరోజు ధరలో వ్యత్యాసం చూపడం వల్ల ఎక్స్పోర్ట్ కంపెనీ కోసం ఈ యొక్క లాలూచిపడిన అధికారులు దీని ఫలితంగా ఇక్కడ ఉన్న అధికారులే లాలూచిపడినారు. ఏ విధంగా అయితే వాళ్ళు ధర కేటాయించారో అదేవిధంగా మిల్లులలో కేటాయించి మిల్లులు ఆదుకోవాలి, కార్మికులు రోడ్డు మీద పడకుండా ఉండాలనేది మేము చెప్తున్నటువంటి అభిప్రాయం. రాష్ట్ర ప్రభుత్వము కత్తి నేల విడిచి సాము చేస్తున్న చందంగా ఉంది. స్థానికంగా ఉన్న పరిశ్రమలు కానీ ఇలాంటి వీటినన్నింటినీ కూడా పట్టించుకోకుండా జాతీయ స్థాయిలో ఏదో పెద్ద పరిశ్రమలు రావాలా, ఇంటర్నేషనల్ లెవెల్లో రావాలనే ఉద్దేశంతోనే వాళ్ళు ఎక్కువగా ప్రయత్నం చేస్తున్నారు. ఈ ప్రాంతం యొక్క పరిశ్రమలను ఆదుకోవడానికి ఏ విధంగా ప్రభుత్వం కృషి చేయాలి? ఈ ప్రాంతంలో కోడూరు ప్రాంతంలో ఉన్న పరిశ్రమలన్నీ మూసేసినారు. కోడూరు ప్రాంతంలో ఏ పరిశ్రమ ఇప్పటికి లేదు. ఇంతకుముందు గవర్నమెంట్ ఫ్రూట్ నర్సరీ ఒకటి పనిచేస్తూ ఉన్నది, డిటర్జెంట్ ఫ్యాక్టరీ ఒకటి పనిచేస్తూ ఉన్నది. ఇక్కడుండే పరిశ్రమలన్నీ మూసివేసి
కోడూరును నిర్మానుష్యంగా కార్మికులకు ఉద్యోగ అవకాశాలు లేకుండా చేసినారు. ఈ ఏరియాలో ఉండే పేద చదువుకున్న వాళ్లకు ఉద్యోగాల అవకాశాలు లేని పరిస్థితుల్లో చేశారు. ఏపీఎండిసికి సంబంధించి ఏకైక ప్రభుత్వ రంగ సంస్థ ఏపీఎండిసి ఒకటే. ఈ ఏపీఎండిసిని కూడా అమ్మ చూసేదానికి అనేక ప్రయత్నాలు జరుగుతూ ఉన్నాయి. ఈ టెండర్లు నిర్వహించి ఒక సంస్థకు ఒక ఎక్స్పోర్ట్ సంస్థకు లీజ్ ఇచ్చారు. మళ్ళీ టెండర్లు నిర్వహించి మరో సంస్థకు ఇవ్వాలనే ప్రయత్నం జరుగుతుందంటారు. అంటే ఆ విధంగా చేసిన దానివల్ల గవర్నమెంట్ వీళ్ళు అధికారులను అంటే గవర్నమెంట్ సిస్టమ్ ఈ విధంగా ఉంది. గవర్నమెంట్ చెప్పినట్టు మేము వింటా ఉన్నామని చెప్పేసి అధికారులను అంటూ ఉన్నారు. కానీ ఏపీఎండిఎస్ అధికారులు ఇంతకుముందు ఒక నిర్దిష్టమైన ప్రణాళికాబద్ధంగా గవర్నమెంట్కి సబ్మిట్ చేసి ఆ ప్రణాళికాబద్ధంగా అమలు చేస్తూ వచ్చినారు. ఇప్పుడు అది లేదు. గవర్నమెంట్ ఏది చెప్తే అది అధికారులు గవర్నమెంట్ కుమ్మిక్కయ్యి ఈ ప్రభుత్వ రంగ సంస్థ ఏకైక ప్రభుత్వ రంగ సంస్థను నిర్వీర్యం చేసేదానికి ప్రయత్నం చేస్తూ ఉన్నారు. ప్రభుత్వాన్ని కానీ అలాగే సంస్థ యాజమాన్యాన్ని కానీ నిందించడం లేదు, కానీ తమను ఆదుకునేందుకు ప్రయత్నం చేయడంతో పాటు ఈ ప్రాంతంలో ఉన్న పల్వరైజింగ్ మిల్స్ను అలాగే ఇక్కడ పనిచేసే కుటుంబాలను ఆదుకోవడానికి ప్రభుత్వం సహకరించాలని చెప్పేసి కూడా కోరుతున్నట్లు కెమెరామెన్ రవితో చంద్రమోహన్ రాజు, కోడూరు మంగంపేట నుండి.